తెలంగాణలో జరుగుతున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలకు సంబంధించిన విషయంలో బీజేపీ ఏం చేసింది, నరేంద్ర మోడీ గారు ఏం చేశారని ప్రశ్నించారు. కేటీఆర్ గారు ఒకటి అడుగుతున్నా, ఎప్పుడు ఎన్నికలు వస్తే నీకు అప్పుడు ఆంధ్ర గుర్తొస్తుందా? కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి. కేటీఆర్ గారు మీ తండ్రి మీరు తెలంగాణలో ట్యాంకు బండి మీద తెలంగాణ ఆంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి స్వాతంత్ర సమరయోధులు, కవులు, కళాకారులకు వాళ్ళ ప్రాంతం, భాష, భావం అనేది ఉండదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, ప్రజల యొక్క బాధలను పదాల రూపంలో, పద్యాల రూపంలో చెప్పడం. అలాంటి కవులు, కళాకారులు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను కూల్పించి మీరు రెచ్చగొట్టినటువంటి మీరు ఆంధ్ర ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? అభివృద్ధి గురించి మాట్లాడుతున్న మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నాగార్జున సాగరు, శ్రీశైలం పెడుతూ నేటికి రైతులు రెచ్చగొట్టేటువంటి మీరు, రెండు రాష్ట్రాల ప్రజలు, రైతులు కలిసి ఉండేది ఓర్చుకోలేని టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ టైంలో మళ్ళా ప్రజలు రెచ్చగొడుతున్నారా? ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ప్రజలు కోరుకుంటున్నది తెలంగాణ, ఆంధ్ర ప్రజల అభివృద్ధి. ఆంధ్ర ప్రజలు తెలంగాణ అభివృద్ధి కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు ఆంధ్ర అభివృద్ధి కోరుతున్నారు. ఈ రకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి చిల్లర రాజకీయాలు మానేయమని, ఈ రకమైన రాజకీయాల మీద దృష్టి పెట్టకుండా తెలంగాణ అభివృద్ధికి దృష్టి పెట్టమని భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది.